రాసుకొని పోయినాం అనుకో అది హరే రామ 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 హరే హరే. ఇది మనకు వచ్చే శనివారం 28 తారీఖు నాడు మనకు 2 గంటలకు పెరికిటి చౌరస్తా నుండి బయలుదేరుతుంది రథము. మీరు మన ఆర్మూరు గ్రామస్తులు కాక ఇతర పల్లెటూరు వాళ్ళు కూడా మన ఆర్మూరు చుట్టాలు ఇంకా ఎవరున్నా కానీ మీరు అందరినీ ఆహ్వానించాలని వైభవంగా మహావైభవంగా మనం రథయాత్ర జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుతున్నాము మన ఆర్మూరు ఇస్కాన్ సెంటర్ నుంచి. సో మా యొక్క అందరి కోరికలు ఏంటంటే పెద్ద ఘనంగా ఒక 10,000-15,000 మంది భక్తులు అందరూ వచ్చి మనము ఏ రథంని తాడుతో లాగి మనము ఉత్సవంగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమాయికి జై జై జై. హరే కృష్ణ. సో మన ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము శ్రీ జగన్నాథ్ స్వామి యొక్క రథోత్సవము జరపబోతున్నాము. తేదీ 28 జూన్ శనివారం రోజు. సో మన యొక్క రథం ప్రారంభమయ్యే ప్రదేశము పెరికేట్ చౌరస్తా నుండి మామిడిపల్లి చౌరస్తా, బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, అదేవిధంగా పాత బస్టాండు, మళ్ళీ బాలాజీ ఫంక్షన్ హాల్లో అతి ఘనంగా మనము చెప్పన్ భోగు స్వామివారికి మహా ఆరతిలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, సుమారుగా ఒక 3-4-5 వేల మందికి అన్న ప్రసాద వితరణ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా అద్భుతమైన ఈ యొక్క మహోత్సవము. శ్రీ జగన్నాథ స్వామి ఎవరైతే రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ నా విద్యతే అని చెప్తా ఉన్నారు. ఇది మనందరికీ సౌభాగ్యము. స్వామివారి యొక్క రథం పైన దర్శనం చేసుకోవడము, కృపా కటాక్షం తీసుకోవడము అతి గొప్ప వరము. ప్లీజ్ మన ఆర్మూర్ పట్టణ వాసులు, అదే విధంగా చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళందరికీ మా హృదయపూర్వకంగా ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యం తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, సో ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం పాత్రలు కావాలని చెప్పి మా యొక్క విన్నపము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Thanks for watching. Like, share and subscribe.